హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వంకాయలతో గుత్తి వంకాయ పులావ్ చేసిన నేను. ఫస్ట్ వంకాయలు శుభ్రంగా క్లీన్ చేసేసి పుచ్చులు లేకుండా ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా వచ్చి బిర్యానీ మసాలా ఒకటే, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలా. ఒక ఆనియన్ వేసిన నేను 1/4 కిలో వంకాయలు, ఒక పావు రైస్కి. మసాలా ఇవి ఉంటాయి కదా, బిర్యానీ మసాలా, అవన్నీ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. నేను మెంతాకు వేసుకున్నా. మెంతాకు వేసి బాగా వేగినాక వంకాయలు వేపి పెట్టుకోవాలా. ఆనియన్స్, వంకాయలు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలా. తర్వాత ఇవన్నీ వేపేసి కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, కారము, లెమన్ వేసిన, నిమ్మకాయ జ్యూస్ వేసేసి, తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసేసిన, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, అన్నీ వేపేసి వేపుకున్న వంకాయలు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మగ్గిచ్చేయాలి. వంకాయలు మగ్గినాక ఉడికించుకున్న అన్నం కొంచెం పలుగ్గా అన్నం ఉడికించుకుంటే చాలు. నేను బాస్మతి రైస్ వేయాల, నార్మల్ రైస్ అంతా దాని మీద వేసేసి ఆనియన్స్ వేపుకున్నవి పెట్టి పైన కొంచెం నెయ్యి, నిమ్మకాయ జ్యూస్ వేస్తే అన్నం మెత్తబడకుండా ఉంటుంది. మసాలాలో కొంచెం దమ్ పెట్టేయాలి. మూత పెట్టేస్తే వెయిట్ పెట్టి దమ్ అవుతుంది. ఇట్లా వచ్చింది నాకు గుత్తి వంకాయ బిర్యానీ. బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్. బాయ్.